హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్నాక్ కా నయా బాస్ పాస్తా. పాస్తా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పాస్తా నచ్చుతుంది. అయితే పాస్తా తినాలంటే బయటికే వెళ్ళి తినాలా? లేదు. ఇంట్లో కూడా హెల్తీగా, టేస్టీగా పాస్తాని రెడీ చేసుకోవచ్చు. హెల్తీగానా ఎలా అనుకుంటున్నారా? అవకాడోస్‌తో అండి. అవకాడోస్ ఒక సూపర్ ఫుడ్ లాంటిది. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవకాడోస్ స్కిన్ హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి, హార్ట్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవకాడోస్‌తో ఈరోజు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ వెజ్జీ అవకాడో పాస్తా కోసం ఏ విధమైన పాస్తా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ స్పైరల్ పాస్తాస్ తీసుకున్నాను. పాస్తాని బాయిల్ చేసుకోవడానికి ఒక వెజల్‌లో వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. వాటర్‌లో కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ రెసిపీ కోసం నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నానండి. మష్రూమ్స్‌ని బాగా క్లీన్ చేయాలి. ఫస్ట్ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేశాక హాట్ వాటర్‌లో కొద్దిసేపు సోక్ చేయాలి. అలా చేయడం వల్ల వాటిపైన ఉన్న డర్ట్ అంతా పోతుంది. అలా మష్రూమ్స్‌ని బాగా క్లీన్ చేసుకున్నాక మీడియం సైజ్ పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఇలాంటి రెసిపీస్‌లో వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే 2 క్యారెట్స్‌ని తీసుకొని పైన ఉన్న స్కిన్ పీల్ చేసేసి పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్‌ని కూడా తీసుకొని మీడియం సైజ్ పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అవకాడోని తీసుకుందాము. ఈ రెసిపీలో నేను 2 అవకాడోస్‌ని యూజ్ చేస్తున్నాను. అవకాడోని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నైఫ్‌తో చుట్టూరా స్లిట్ ఇచ్చేసి దాన్ని ఓపెన్ చేయాలి. లోపల ఉన్న గింజని చాకుతో ప్రెస్ చేసి తీసుకోవాలి. అండ్ అవకాడో పైన ఉన్న స్కిన్‌ని చేయితో పీల్ చేసేసేయాలి. అయితే స్కిన్ బ్లాక్‌గా అయితేనే అవకాడో బాగా పండినట్టు. ఒకవేళ స్కిన్ గ్రీన్‌గా ఉంటే అది ఇంకా పండనట్టు. సో, మనం అది పండే వరకు వెయిట్ చేసి కుకింగ్‌లో యూజ్ చేసుకోవాలి. ఈ అవకాడోస్‌ని మిక్సీలో స్మూత్ పేస్ట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ పైన వాటర్ బాయిల్ అయ్యాక పాస్తాని వేసి ఉడికించుకోవాలి. పాస్తా కంప్లీట్‌గా బాయిల్ అయిందో లేదో టెస్ట్ చేయడానికి నైఫ్‌తో ఒక పాస్తాని తీసుకొని కట్ చేసి చూస్తే సాఫ్ట్‌గా కట్ అయిపోవాలి. ఇలా వెజ్జీస్ అండ్ పాస్తా అన్నీ రెడీగా పెట్టుకున్నాక ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టండి. పాన్‌లో కొద్దిగా బటర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేగాక ఇందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్ కోసం ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాము. ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఆయిల్‌లో వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్స్ అండ్ మష్రూమ్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఈ వెజ్జీస్‌ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ వెజ్జీస్ ఉడకడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాక వెజ్జీస్ కొద్దిగా ఉడికాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్‌ని వేసి కలుపుకోవాలి. పాస్తా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పాస్తా కొంచెం ఉడుకుతూ ఉండగా ఇందులో కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇది ప్యూర్‌లీ ఆప్షనల్ అండి. మీకు చీజ్ వద్దంటే స్కిప్ చేసేయొచ్చు. నేను ఈ రెసిపీకి 20 గ్రామ్స్ చీజ్ అయితే యూజ్ చేస్తున్నాను. అంతకంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. చీజ్ యాడ్ చేయడం వల్ల మనకి కొద్దిగా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సో, అందుకని నేను కొద్దిగా చీజ్ యాడ్ చేశాను. ఇదిలా ఉడుకుతుండగానే కొద్దిగా పెప్పర్ కూడా వేశాను. అండ్ తర్వాత ఉడికించిన పాస్తాని ఈ మిశ్రమంలో వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారా, చీజ్ వల్ల మనకు కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది బెటర్ అయింది. అండ్ ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మన స్పైసీనెస్ కోసం పెప్పర్ ఎంత కావాలో అంత మనం వేసుకోవాలి. ఇందులో మనం స్పైసెస్ ఏమీ వేయట్లేదు కాబట్టి పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్‌తోనే మన స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్‌గా ఇందులో కొంచెం ఆరిగానోతో సీజనింగ్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం టేస్ట్ బెటర్‌గా ఉంటుంది. ఒకసారి ఫైనల్‌గా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేయడమే. ఇదే అండి.
వెజ్జీ అవకాడో పాస్తా. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో, ఇప్పటి నుంచి పాస్తాని గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ కామెంట్ చేయండి.